హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ప్రాంతీయ వలయ రహదారి ఈనాడు పరిభాషలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పూర్తిగా అనువదించిన ఒక పదబంధం వినడానికి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం రీజనల్ రింగ్ రోడ్డు వార్తలు చూస్తే కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అసలు వస్తుందా రాదా, నార్త్ పార్ట్ ఎప్పుడు వస్తుంది, అసలు సౌత్ పార్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం భావిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం తలపెట్టింది, ఇట్లాంటి చర్చలు అనే కంటే చర్చోపచర్చలు ఆడడం ఇంకా చాలా బాగుంటుందేమో. ఎందుకంటే ఉత్తర భాగానికి సంబంధించి 2024 డిసెంబర్లోనే అలైన్మెంట్ ఫైనల్ చేయడం, టెండర్లు పిలవడము, ఆ తర్వాత ఆ టెండర్లు తెలిచే ప్రక్రియ ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా వాయిదా మీద వాయిదా పడుతూ ఇప్పుడు అక్టోబర్ 16, 20వ తేదీలో తెరుస్తారు అని నడుస్తుంది. ఆ రోజు టెండర్లు పిలిచినప్పుడు రెండు వైపులా కలిపి 2+2 4 లైన్స్ అని అనుకున్నారు. ఆ తర్వాత దాన్ని మార్చి వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందంటూ ఇప్పుడు 3+3 6 లైన్స్తో కట్టాలని ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగా టెండర్లు మార్చడం, మళ్ళీ బిడ్లను ఆహ్వానించడం, ఇప్పుడు ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇదంతా కొనసాగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర కేబినెట్ నుంచి ఆ ఉత్తర భాగానికి సంబంధించి ఏదైతే జాతీయ రహదారి నంబర్ కేటాయించారో ఆ నిర్మాణ పనులకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. నిజానికి టెండర్లు పిలిచినప్పుడు కూడా కేంద్ర పర్యావరణ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందువల్ల కేంద్ర కేబినెట్ ముందుకు ఫైల్ వెళ్ళలేదు. ఆ కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించలేదు. అయినప్పటికీ కూడా NHAI టెండర్లు పిలిచింది. ఈ రకరకాల హర్డిల్స్ ఉన్న నేపథ్యంలో ఆ బిడ్స్ ఓపెన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఒకటి, రాష్ట్రంలో భూసేకరణకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రోద్బలంతో రైతులు రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అదొకటి నడుస్తుంది. గమ్మత్ ఏంటంటే ఎవరైతే ఆ భూసేకరణకు వ్యతిరేకంగా నాయకత్వం వహిస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళు గతంలో ఫార్మాసిటీ సమయంలో భూసేకరణ జరుగుతున్నప్పుడు అదే రైతులను బుల్డోజ్ చేసి మరి భూసేకరణ చేశారు. అంటే ఆ రోజు భూసేకరణ అవసరం, ఈ రోజు భూసేకరణ అనవసరం. ఇది రాజకీయపరమైన ఎత్తుగడలు. ఆ రాజకీయపరమైన ఎత్తుగడల్లో ఇరుక్కున్న రైతులు, భూముల యజమానులు కూడా అలాంటి ఆందోళనకు దిగుతున్నారు. మనం చూస్తున్నాం. అమీర్పేట HMD ఆఫీస్ దగ్గర, నానకరాంగూడ HMD ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి. సరే, ఇదంతా కొనసాగుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్యలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. అసలు ఆయన ఏం తలపెడుతున్నారు అనేది మనకు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో సందిగ్ధాన్ని ఒక ఇంత పెంచుతుంటాయి, అప్పుడప్పుడే క్లారిటీ వస్తుంటుంది. బట్ అంతిమంగా చూస్తే ఎటు తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అవి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన సమాచారంతో పాటు వాటి మీద నా అనాలిసిస్, సేమ్ టైం నా కామెంట్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఇక ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు దగ్గరలో ఉన్న వెంచర్లలో ప్లాట్లు కావాలనుకునేవారు, మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ కోర్ ఏరియాకు దగ్గరలో ప్లాట్లు కావాలనుకున్న వారిని మాత్రం నన్ను సంప్రదించవచ్చు. దూరంగా అసలు సంబంధం లేని ఏరియాలో తీసుకుంటామంటే మీ ఇష్టం, మీ డబ్బులు మీ ఇష్టం. మీ డబ్బులు తీసుకుపోయి మురకాలలో పోసుకుంటారా, మీ డబ్బులు తీసుకుపోయి మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి రిటర్న్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తారా అనేది అప్ టు యూ. ఓకే, చాలా మంది చూసిపోయిన వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను, ముందు నన్ను కాంటాక్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ మాట చెప్తున్నాను. నేను చూపించే ప్లేసెస్ ద బెస్ట్, విత్ ప్రూఫ్ చెప్తాను, విత్ అప్రూవల్స్ చెప్తాను, విత్ క్లియర్ కట్ ప్లాన్ ప్రకారం చెప్తాను. నమ్మితే బాగుపడతారు, నమ్మకపోయినా కూడా ఓకే, మీరు బాగుపడద్దని నేను కోరుకోను. మీరు ఎంచుకున్న ఏరియాలో మీరు అనుకున్న లాభాలు రావాలని ఆశిస్తున్నాను. రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఇక సెకండ్ థింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్లో నాతో కలిసి ఎవరైనా నడవాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి, నన్ను కలవండి. అధిరేన్ గ్రూప్ ఆఫీస్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అక్కడ నేను అందుబాటులో ఉంటాను. ఆఫీస్ అవర్స్లో కలవండి. కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు, కానీ ఆ టైంకు నేను సైట్ విజిట్లో ఉండడం వల్ల కాంటాక్ట్ మిమ్మల్ని మీట్ కాకపోతున్నాను. ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ ఫర్ షూర్. రైట్, ఇక టాపిక్లోకి వస్తే ముందు ఈ నిరసనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడతాను. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు దాని ప్రకారం కూడా మాట్లాడతాను. RRR మీద ఇప్పటివరకు 1500 అభ్యంతరాలు వచ్చాయట. కాదంటే న్యాయ పరిహారానికి డిమాండ్, ప్రైమరీ నోటిఫికేషన్పై వ్యతిరేకత, అభ్యంతరాలపై ప్రభుత్వానికి HMDA రిపోర్ట్ అంటూ ఎంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారో మనందరికీ తెలుసు. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా అన్ని పేపర్లు ఇచ్చారు, ప్రకటన ఇచ్చారు. దానిపైన అభ్యంతరాలు కూడా పలానా తేదీ వరకు నమోదు చేయాలని చెప్పి ఆహ్వానించారు. ఆ మేరకు HMDAకు వచ్చిన అభ్యంతరాల సంఖ్య ఇది. దాని ఆధారంగా HMDA ఒక రిపోర్టు ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. అలైన్మెంట్ మార్చాలంటున్న రైతులు అనేది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న RRR మార్గంపై HMDA విడుదల చేసిన ప్రైమరీ నోటిఫికేషన్కు ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. RRRను 354 కిలోమీటర్ల పరిధిలో 100 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారని ఏదో రాశాడినా, బట్ పూర్తిగా దీంట్లో సూచనలు కూడా ఇమ్మని అడిగితే సూచనల కంటే ఎక్కువ అభ్యంతరాలే వచ్చాయి. మా ఏరియా వద్దు, ఏతావాత చెప్పాలంటే పక్కోడిది పోని నాది పోవద్దు, ఎలాంటి ప్రాజెక్ట్ అయినా రాని, నా భూమి పోవద్దు, పక్కోడిది పోయినా పర్వాలేదు. పక్కోడిది పోయింది అనుకుంటే నాకు డబల్ ఆనందం. ఒకటి వాడికి పోయినందుకు ఆనందం, రెండు అదే ప్లేస్లో వాడి జాగా పోయి రోడ్డు వస్తుంది కాబట్టి దాని పక్కనే నేను ఉన్నాను కాబట్టి డబల్ ఆనందం. ఇది మన నైజం. పక్కోడికి నష్టం జరిగినా పర్లేదు, మనకు 4 రూపాయలు లాభం రావాలి. మరి ప్రభుత్వ ప్రాజెక్టులు యాడికెళ్ళి వస్తాయి? అసలు రాకపోతే పరిస్థితి ఏంటి? అసలు కేఎస్ వస్తే పరిస్థితి ఏంటి? మీ భూములు అలాగే ఉంటాయి. సో ఈ రకంగా మొత్తం మీద రిపోర్ట్ అయితే రెడీ చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. మనకు తెలుసు అలైన్మెంట్ కేంద్ర రహదారుల ప్రాధికార సంస్థ ఒక అలైన్మెంట్ ప్రిపేర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అలైన్మెంట్ ప్రిపేర్ చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాని ప్రకారం చేపడతారా లేకపోతే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చేపట్టిన అలైన్మెంట్ ప్రకారం చేపడతారా అనేది ఇంకా డైలమా ఉండగానే ఈలోగా ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. ఏంటి అంటే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులు, మరీ ముఖ్యంగా రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో ఎందుకు ఇంత జాప్యం? భూసేకరణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే ఒక పత్రిక విచిత్రంగా రాస్తుంది, చాలా విచిత్రంగా. నష్టపరిహారం మీరు ఎడాపెడా ఎక్కువ ఇచ్చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టిందంట. కేంద్ర ప్రభుత్వమే విరివిగా ఇమ్మంటుంటే ఆ పత్రిక అసలు విచిత్రంగా ఉంది. అంటే అఫ్కోర్స్ అది కాంగ్రెస్ నాయకుడి పత్రిక అనుకోండి, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి కాబట్టి వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉంటారు, ఆ లైన్లో ఉంటారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం మీరు అడగోలుగా నష్టపరిహారం ఇస్తున్నారు, అలా ఇవ్వద్దు అని చెప్పి అన్నదంట. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు ఇచ్చేంత డబ్బులు మీ దగ్గర ఉంటే ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి, ఒకవేళ ఒక రాష్ట్రంలో ఇస్తే ఇంకో రాష్ట్రంలో అదే రకంగా డిమాండ్ వస్తుందన్న ప్రాబ్లం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న భూ వాల్యూకి అనుగుణంగా భూసేకరణ, అదే రకంగా డిమాండ్కు అనుగుణంగా భూసేకరణకు సంబంధించిన డబ్బులు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వమే క్లియర్ కట్గా చెప్తున్నది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ మాత్రం ఆ పత్రిక ఒక్కటి రాసింది. ఆ పత్రికకే తెలియాలి, ఆ పత్రిక యజమాన్యానికే తెలియాలి, ఆ పత్రిక సంపాదకునికే తెలియాలి. కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టిందంట. సరే, అదంతా పక్కన పెట్టండి. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించడం వల్ల ఉపయోగం లేదు. గమ్మత్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని దాంట్లో భూసేకరణ విషయంలో తప్పుపట్టారు. అది హైలైట్. ఇంకొక పాయింట్ ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఇది ఉత్తర భాగాన్ని దక్షిణ భాగాన్ని కలిపి నిర్మించాలని చెప్పి అడుగుతున్నారు. ఉత్తర భాగమేమో అలైన్మెంట్ ఫైనల్ అయ్యి టెండర్స్ పిలిచే లెవెల్లో ఉంటే, దాన్ని దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలోనే కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా అభ్యంతరాలు ఉన్నాయి, ఇంకా భూసేకరణ జరగలేదు. ఉత్తర భాగానికి సంబంధించి 90% భూసేకరణ అయింది, దక్షిణ భాగానికి సంబంధించిన భూసేకరణ జరగలేదు. కానీ రెండింటిని కలిపి నిర్మించాలని చెప్పి ఒకేసారి, అంటే ఆ పనులు ఈ పనులు ఒకేసారి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. అసలు ఎట్లా సాధ్యం ఇది? సో ఇట్లాంటి గమ్మత్తైన ఇష్యూస్ కనిపిస్తుంటాయి. తర్వాత భూసేకరణకు సంబంధించి ఎక్కువ తక్కువలు ఉంటే నేను కట్టుకుంటాను డబ్బులు అని, మళ్ళీ సేమ్ టైం మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ను కన్స్ట్రక్ట్ చేయమని అడుగుతుంది. అంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఈ పొలిటికల్ జిమ్మిక్కులు. మళ్ళీ ఈ వార్తలు కూడా ఒక పత్రికలో, కాంగ్రెస్ నాయకుడి పత్రికలో ఒక రకంగా వస్తుంది, తర్వాత బీఆర్ఎస్ నాయకుడి పత్రికలో ఒక రకంగా వస్తుంది, ఇంకొక అంటే 2 ఉభయ రాష్ట్రాలకు తానే పెద్దరికం అనుకున్న ఇంకొక పత్రిక ఉంటుంది, ఆ పత్రికలో ఇంకో రకంగా వస్తుంది. అందరూ విధి విధానంగా నడిపించి ఇంకో పత్రికలో ఇంకో రకంగా వస్తుంది. ఈ అన్ని పత్రికలను చూసుకొని ఈ సమాచారాన్ని క్రోడీకరించుకొని దీన్ని మళ్ళీ మనం మాలాంటి క్రాస్ చెక్ చేసుకోవాలి. మాకున్న సోర్సెస్, మాకున్న జర్నలిజం లింకులు, పాత లాని పట్టుకొని క్రాస్ చెక్ చేసుకుని, ఆ క్రాస్ చెక్ చేసుకున్న దాంట్లో ఏదైతే జెన్యూన్ అనిపిస్తుందో అది మాత్రమే తెర మీద చెప్పాలి. నేను చేస్తున్న పని అది. ఎడబడి ఇప్పుడు నాకు చాలా మంది ఈ మధ్య ఏమైందంటే, నన్ను అభిమానిస్తున్న వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ షేరింగ్ పేపర్ కటింగ్స్ విత్ మీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు ఇచ్చినవన్నీ నేను వీడియోలు చేయలేను. ఎందుకంటే మీరు ఒక పత్రికకు సంబంధించిన కొటేషన్ ఇస్తారు. ఉదాహరణకు చెప్తాను. అమరావతి 4th సిటీ నుంచి, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అక్కడ నుంచి బందర్కు ఒక 12 లైన్స్ రోడ్ వేస్తున్నారని ఒక పత్రిక ఏం రాసిందంటే, ఒక పేరు, ఒక విలేజ్ పేరు రాసింది, నియర్ ముచ్చర్ల అని రాసింది. కానీ ఆ విలేజ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? కల్వకుర్తి దగ్గర ఉంటుంది. కల్వకుర్తి ఎక్కడ, ముచ్చర్ల దగ్గర ఎక్కడ. కానీ సింపుల్గా అతను రాసిపోయారు సార్ ఆ ఊరి పేరు. దాన్ని నాకు కొంతమంది ఫార్వర్డ్ చేశారు. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిజంగానే నాకు తెలియదేమో, జియోగ్రఫీగా నేను ఫెయిల్ ఏమో అనుకుని ముచ్చర్ల దగ్గర మొత్తం జల్లడబెట్టా. ముచ్చర్ల పక్కన కుర్మిద్ద, ఇటు పక్కన మీర్ఖాన్పేట, ఇటు కందుకూరు, అటు కడతాలు, ఇంకా సౌత్ ఏరియాస్ మొత్తం చూస్తే ఎక్కడ ఆ విలేజ్ పేరు లేదు. కానీ అతను రాశాడు ఫ్యూచర్ సిటీలో అక్కడ నుంచి మొదలవుతుంది అని చెప్పి. అసలు అక్కడ విలేజే లేదు. అది విలేజ్ ఎక్కడ ఉందని చెప్పి మళ్ళీ తరచు చూస్తే అది కల్వకుర్తి దగ్గర ఉంది. కల్వకుర్తి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. సో అంత ఈజీగా, చాలా పెద్ద పత్రిక, మళ్ళీ అది అంత పెద్ద పత్రిక అట్లా రాసింది.
సో ఈ రకంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. ఒక పత్రిక ఒక రకంగా, ఇంకొక పత్రిక ఇంకో రకంగా, మీడియా రకరకాలుగా, దానికి తోడు రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఒక రకంగా, బీజేపీ నాయకులు ఒక రకంగా, కాంగ్రెస్ నాయకులు ఒక రకంగా. ఎంత కన్ఫ్యూజన్ అంటే దానికి తోడు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇలాంటి సాధ్యాసాధ్యం కాని అంశాలు. ఇలా ఇప్పుడు ఉత్తర భాగానికి సంబంధించి ఏమేం జరిగినాయి? టెండర్లు పిలిచారు, అలైన్మెంట్ ఫైనల్ అయింది, భూసేకరణ 90% పూర్తయింది, కాంపెన్సేషన్ పేమెంట్ ఆల్మోస్ట్ 80-90% పూర్తయింది. ఇన్ని జరిగిన ప్లేస్ను టెండర్లు ఎప్పుడో అప్పుడు ఓపెన్ చేయాల్సిన దశలో ఉన్నదాన్ని దక్షిణ భాగానికి సంబంధించి అసలు ఏ అలైన్మెంట్ ఫిక్స్ చేస్తారు? ఎన్హెచ్ఏ అలైన్మెంటా, స్టేట్గా ఆమోదించిన అలైన్మెంటా తెలియదు. ఆ తర్వాత ఈ అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా మార్పులు చోటు చూసుకుంటాయా తెలియదు. భూసేకరణ జరుగుతుందా లేదా తెలియదు. కాంపెన్సేషన్ స్వీకరిస్తారా లేదా తెలియదు. అసలు కాంపెన్సేషన్కి ఎంత అవుతుంది తెలియదు. కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో ఎంత అవుతుంది ఖర్చు తెలియదు. కానీ ఉత్తర భాగాన్ని దక్షిణ భాగాన్ని కలిపి ఒకసారి నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతారు. దీని అర్థం ఏంటంటే ఒకవేళ జరగకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలి. సింపుల్ లాజిక్. సో ఈ రకంగా అతి లేకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్డు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంటుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు, డీటెయిల్గా చేయబ్రదర్ అంటే. ఇన్ని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు డీటెయిల్గా ఎవడు చేస్తాడు? ఇప్పుడు నేను జర్నలిస్ట్గా నాకు కొంత క్లారిటీతో నేను చేయగలను, కానీ ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు కదా. ప్రభుత్వమే ఒక్కొక్క రకంగా రోజుకొక రకంగా వస్తుంటే దాని మీద డీటెయిల్ సౌత్ పార్ట్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది, ఏ ఊరు నుంచి వెళ్తుంది అని కొంతమంది అడుగుతుంటారు. ఏం చెప్తాం? మొన్న ఒక పెద్ద ఆయన ఈ అమరావతి రోడ్డుకు సంబంధించి ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి అడిగాడు. అచ్చంపేట దగ్గర మా ఊరు వెళ్ళిపోతుంది. బాబు, ఆ అమరావతి రోడ్డు ఫ్యూచర్ సిటీ కుర్మిద్ద దగ్గర జంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏ రూట్లో వెళ్తుంది అనేది టెంటేటివ్గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఒక అంచనా వేసింది. తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి ఏపీ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఒక అంచనా వేసింది. ఈ రెండు టెంటేటివ్ అలైన్మెంట్లు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాయి. సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు సమగ్ర సర్వేకు ఆదేశించారు. జాతీయ స్థాయి అధికారులు ఇప్పుడు 2 చోట్ల సర్వే చేయాలి. అప్పుడు మనకు ఫైనల్ అలైన్మెంట్ వస్తుంది. అప్పటిదాకా అదంతా మనం పేపర్ మీద ఊహించుకున్నదే. తెలంగాణకు సంబంధించి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంట్ నేను చెప్తున్నాను అందరికీ. సో ఈ రకంగా క్లారిటీ వచ్చిన విషయంలో వీడియో చేయడం ఉత్తమం. క్లారిటీ లేని విషయంలో వీడియో చేయడం అనేది కరెక్ట్ కాదు. జనాల్ని మిస్గైడ్ చేసినట్టు అవుతుంది. నాకున్న క్లారిటీని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్, నా కామెంట్స్, నా విశ్లేషణ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో పంచుకోండి. సేమ్ టైం లైక్ చేసిన తర్వాత మీకు అక్కడ హైప్ బటన్ వస్తుంది. దయచేసి హైప్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.